అమెరికా ఇప్పటికీ మనతో డబుల్ గేమ్ ఆడాలని చూస్తోంది. ఓవైపు భారత్ మాకు మిత్రదేశమని చెబుతోంది. మరోవైపు మన దేశంపై యూరప్ కూడా ఆంక్షలు విధించాలని కోరుతోంది. అటు చైనా నుంచి భారత్ దూరం అవ్వాలనేదే తమ కోరిక అని చెబుతూ ఉండగా, మరోవైపు భారత్లో తమ వస్తువులను అమ్ముకోవడంలో భాగంగానే చర్చలు ఉంటాయని అంటోంది. ఇదే సమయంలో G7 దేశాలను భారత్పై ఆంక్షలు విధించాలని కోరుతోంది. ఏకంగా 100% టారిఫ్లను విధించాలని సూచిస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే ట్రంప్ మనతో డబుల్ గేమ్ ఆడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వైఖరి గనుక కంటిన్యూ చేస్తే నష్టపోయేది అమెరికానే. ఇప్పటికే నష్టాలను భరించలేక మనతో స్నేహానికి ముందుకు వస్తోంది. అయినా కూడా ఆ దేశానికి బుద్ధి రావడం లేదు. జస్ట్ ట్రంప్ మూర్ఖత్వాన్ని సాటిస్ఫై చేసేందుకే ఇలాంటి గేమ్స్ ఆడుతోంది. కానీ ఇక్కడ ఉన్నది మోదీ అండ్ జైశంకర్ ద్వయం. వీరి ముందు ట్రంప్ పప్పులు అస్సలు ఉడకవు. వీళ్ళు ఎలాంటి గేమ్స్ ఆడినా తిప్పికొట్టేందుకు సిద్ధంగానే ఉన్నారు.